అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ 375. మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. వేమన పద్యాలు 11-19. కపట వేషమూని కడగండ్లు పడనేల, విపిన భూమి దిరిగి విసువనేల, నృపముతోనే ముక్తి ఇన్నది గనవలే, విశ్వదావిరామ వినురవేమ. తాత్పర్యం: కపట వేషములు వేయువానికి కష్టములే కలుగును, అడవులలో తిరిగినను విసుగు కలుగును గాని దైవధ్యాస కలుగదు. ఉపవాసముతో నిష్టగా దైవమును ధ్యానించిన ముక్తి తప్పకుండా కలుగును. వేమన పద్యాలు 11-20. కప్పయు పామును బొడగన, కప్పను నా పాము మృంగె కడు వేడుకతో, కప్పను వెడలం దిగిచే విప్పగు యా చొప్పు దెలియ వేమన నేర్చున్. తాత్పర్యం: పాము కప్ప కనపడిన వెంటనే ఎంతో వేడుకతో దానిని మృంగివేయును. ఆ కప్ప బయటకు రాగలిగితేనే అది గొప్ప ఉపాయముతో ఆ కప్ప పామునకు ఆహారముగా మారకుండా తప్పించుకొనవలెను. అదే కష్టము. దైవ చింతన కూడా కష్టపడితే గాని అలవాటు కాదు. వేమన పద్యాలు 11-21. కప్పయు బామును బోరం, గప్పను సర్పంబు మృంగు కైవడి, మెరయం గప్పను వెడలం ద్రోసెడి, ఎప్పున నా చొప్పు దెలిసి యుండరవేమ. తాత్పర్యం: కప్ప పాము ఈ రెండు కలిపి పోరాటం చేయగా కప్పను పాము చివరకు మృంగునట్లు కప్ప తప్పించుకొనడి ఉపాయమును తెలిసిననే అది బ్రతుకును. మానవుడు కూడా మాయలో తగులుకొనకుండా సాధ్యమగు వరకు దైవధ్యానం చేయవలెను. టు బి కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శివార్పణం.